హలో అండి అందరికీ. మనందరికీ తెలుసు జగన్మోహన్ రెడ్డి 2024 ఎన్నికల్లో కేవలం 11 సీట్లకు పరిమితమైనా కానీ ఆయన మాత్రం పర్యటనకి వెళ్ళినప్పుడు ఆయన అభిమానులు ప్రజలు పెద్ద ఎత్తున ఆయన పర్యటనకి తరలి వస్తున్నారు. మనం చూస్తూనే ఉన్నాం. రీసెంట్గా పొదిలి పర్యటన కూడా వెళ్ళారు. పెద్ద ఎత్తున ప్రజలు ఏ స్థాయిలో వచ్చారో మనందరం చూసినాం. అయితే ఈ పొదిలి పర్యటనలో వైసీపీ కార్యకర్తలకు అలాగే టీడీపీ కార్యకర్తలకు కొంచెం ఘర్షణ వాతావరణం నెలకొంది. అయితే ఈ యొక్క ఇష్యూని బేస్ చేసుకొని జగన్మోహన్ రెడ్డి గారి పర్యటన మీద ఏపీ పోలీసులు స్థానిక పర్యటిస్తున్నప్పుడు స్థానిక పోలీసులు ఉంటారు కదా, వాళ్ళు కొన్ని ఆంక్షలు పెట్టినట్లయితే మనకైతే తెలుస్తూ ఉందన్నమాట. ముఖ్యంగా ఏదైతే జగన్మోహన్ రెడ్డి పర్యటనకు సంబంధించిన అన్ని డీటెయిల్స్ ఇవ్వాలి, అలాగే ఎంతమంది కార్యకర్తలు వస్తారో చెప్పాలి, అలాగే ఎన్ని వాహనాలు వస్తాయో అవన్నీ కూడా ముందస్తుగానే పోలీసులకి తెలియజేయాలి. వీటన్నిటిని పాటించకపోయినట్లయితే వెంటనే ఏదైతే పర్యటన కొనసాగుతున్న సమయంలో కూడా పోలీసులు ఆ పర్యటనని రద్దు చేయడానికి అవకాశం ఉంది, పూర్తిగా పోలీసులకి అవకాశం ఉంది అని చెప్పేసి పోలీసులు ఒక రకంగా వైసీపీ పార్టీకి జగన్మోహన్ రెడ్డి గారికి కొన్ని హెచ్చరికలు జారీ చేశారనమాట. ముఖ్యంగా ఎంతమంది కార్యకర్తలు వస్తారో చెప్పండి అంటం ద్వారా అర్థం ఏంటి అంటే, మనం చూస్తూనే ఉన్నాం జగన్మోహన్ రెడ్డి పర్యటనలకి పెద్ద ఎత్తున ప్రజలు వస్తున్నారు. అయితే అంతమంది ప్రజలు వస్తే మేము పర్యటన రద్దు చేస్తాం, లాండ్ ఆర్డర్ సమస్య వస్తుంది అన్న సాకుతోటి జగన్మోహన్ రెడ్డి పర్యటనకి ప్రజలను తగ్గించే ప్రయత్నం చేస్తున్నారా అన్న ఒక ఇంప్రెషన్ అయితే కలుగుతుంది. దీన్ని అయితే ముఖ్యంగా వైసీపీ పార్టీ తీవ్రస్థాయిలో వ్యతిరేకిస్తుంది. అంటే ఒక ప్రతిపక్ష నేత వచ్చినప్పుడు పెద్ద ఎత్తున కార్యకర్తలు తరలి వస్తారు అక్కడికి. ఎందుకంటే ఆయన రాష్ట్రంలోనే మాజీ సీఎం, పైగా ఆయనకి మాస్ ఫాలోయింగ్ చాలా ఉంది. అలాంటప్పుడు ఎంతమంది ప్రజలు వస్తారంటే ఎలా తెలుస్తుంది వైసీపీ కార్యకర్తలకి? తెలియదు కదా. ఇది ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి పర్యటన అడ్డుకునేందుకు ఏదైతే పొదిలి పర్యటనలో జగన్మోహన్ రెడ్డికి వచ్చిన జనాదరణని ఓర్చుకోలేకనే పోలీసులు ప్రభుత్వం ఈ ఆంక్షలు పెడుతున్నారు అన్నట్లుగా వైసీపీ అయితే ఆరోపిస్తుంది. చూడాలి మరి ఫర్దర్గా ఎలాంటి అప్డేట్స్ ఈ యొక్క ఇష్యూ మీద వస్తాయి అనేది. ఈ యొక్క అంశంలో మీ యొక్క అభిప్రాయాన్ని కింద కామెంట్లు తెలియజేయండి. ఓకే మరి, థ్యాంక్ యూ.